హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణితో ముచ్చట. ఈరోజు రెసిపీ కోడిగుడ్డు పులుసు కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ కొన్ని కోడిగుడ్లని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు నానబెట్టుకొని ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో కొంచెం ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేయండి. అందులోని కొన్ని పచ్చిమిర్చి వేగాక కొన్ని ఆనియన్స్ వేసుకోండి. 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నానండి నేను. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. సేమ్ కోడిగుడ్డు పులుసు లాగానే వెజ్లో ఆల్టర్నేటివ్ చేసుకోవాలనుకుంటే మనం చామగడ్డ పులుసు చేసుకోవచ్చండి. సేమ్ ఎగ్ ప్లేస్లో చామగడ్డను వేసి ఫస్ట్ చామగడ్డల్ని ఉడికించుకొని సేమ్ ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. నెక్స్ట్ మనం కొంచెం పసుపు వేసుకోండి. మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండుని దాని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పసుపు వేసాక కొన్ని టమాటో ముక్కలను దానిలో వేయండి. టమాటోలని మగ్గనివ్వండి బాగా. దీంట్లో నేను ఏ గరం మసాలా స్పైసెస్ వేయట్లేను, ఓన్లీ కొన్ని మిరియాలు వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. స్పైసీగా కాకుండా కమ్మగా చేయాలని ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేయండి. అందులోని కొన్ని వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి వాటర్ని. ఇప్పుడు సరిపడా ఉప్పు వేయండి దాంట్లో. నెక్స్ట్ కారం వేయండి. మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర కొన్ని మెంతులు తీసుకొని రోస్ట్ చేయండి. దాని జీలకర్ర మెంతుల పౌడర్ని కొంచెం వేయండి, 1 టీ స్పూన్. నెక్స్ట్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేయండి. ఇప్పుడు ఆ పులుసుని బాగా మరిగించండి. ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న గుడ్లను పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. పులుసు బాగా మరిగి అది ఆఫ్ ద లెవెల్ తగ్గింది. దాంట్లో నేను కొంచెం ఇంగు యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో లైట్గా కొంచెం ఆయిల్ వేయండి. నెక్స్ట్ మనం ఉడికించిన కోడిగుడ్లను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని ఆ కోడిగుడ్లను ఆయిల్లో వేయండి. గరిటె పెట్టకుండా ఆ గిన్నెని కొంచెం రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేయండి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ అన్ని పులుసులో వేయండి. వేసి ఒక 10 మినిట్స్ పాటు దాన్ని ఉడకనివ్వండి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. కమ్మనైన కోడిగుడ్డు పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి.